ఒకసారి అది చూడండి మీరు. 4 కొడుకులట. అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఏమండి ఎంతమంది అని మీకు 4 కొడుకులు. మీకేంటండి? చాలామంది అంతే అంటుంటారు కదండి, మీకు ఎంతమంది అండి? 4 కొడుకులండి. దర్జా అండి మీకు ఇంకా అంట. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏంటట? 4 కొడుకులు, కానీ అమ్మకు అన్నం పెట్టట్లేదు. కన్న తల్లిని ప్రేమించలేని వాడు, కన్న తల్లికి అన్నం పెట్టలేని వాడు ఇక ఎవరినండి ప్రేమించగలడు? ఎవడికండి అన్నం పెడతాడు చెప్పండి? నీ కన్న తల్లి పట్లనే దయ చూపించలేకపోతున్నావంటే, నీ కన్న తల్లి పట్ల నీకు జాలి లేదంటే, నీ కన్న తల్లే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి అని అంటే నువ్వు మనిషివా? మనిషి రూపంలో ఉన్న మృగానివా? నువ్వు నువ్వు ప్రేమించగలవు? ఎవరి పట్ల నీకు ప్రేమ ఉంది? నిన్ను పెంచి పెద్ద చేసి చదివించి చివరికి పెళ్లిళ్ళు చేసి వారు కష్టంతో సంపాదించిన ఆస్తులు కూడా మీ పేర రాసి మీకు పంచితే చివరికి ఆ తల్లికి ఆ తండ్రికి పట్టడు అన్నం పెట్టలేకపోతున్నారు అని అంటే ఇంత కఠినంగా ఎందుకంటే మారిపోతున్నారు పిల్లలు? చిన్ననాటి నుంచి దేవుడు ఏ మాట అయితే వాడి గుండెల్లోనికి వెళ్ళాలన్నాడో ఆ మాట వెళ్ళలేకపోయింది. వాడి గుండెల్లోనికి, వాడి హృదయంలోనికి దేవుని మాట వెళ్ళలేకపోయింది.